చుట్టూ ఉన్న లోకం మనలోని లోపాలను చూపించడానికి ప్రయత్నిస్తుంది. కాలం మనిషి విలువను తెలియజేస్తుంది. లోపాలను సరిదిద్దుకోకపోయినా పర్వాలేదు, మనిషి విలువ మర్చిపోతే కష్టం. ఈ కథలో ముఖ్య పాత్ర ఒక విచిత్రమైన మానసిక స్థితి కలిగింది. తను రాత్రి ఏ సినిమా చూస్తే మరుసటి రోజు ఆ కథలో హీరోలో బిహేవ్ చేస్తాడు. మినిమం హెయిర్ స్టైల్, మ్యాక్సిమం డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. ఇందులో అంతుపట్టని విషయం ఏమిటంటే తను ఆ క్యారెక్టర్లోకి ఎప్పుడు ఎలా ఎంటర్ అవుతాడనేది ఎవ్వరికీ తెలియదు, ఒక్కరికి తప్ప. అతనెవరో కాదు, తన మానసిక పరిస్థితిని అందరిలా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్న తన ప్రాణ స్నేహితుడు. ఇతనికి తన ఫ్రెండ్ ఏ క్యారెక్టర్లో ఉన్నాడో ఖచ్చితంగా తెలుస్తుంది. తన క్యారెక్టర్లో ఉన్న స్వభావం బట్టి చుట్టూ ఉన్న వాతావరణాన్ని తనకు అనుకూలంగా మారుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తను ఏ కథ విన్నా ఆ కథలో వచ్చే కథాపాత్రలో తనని ఊహించుకునే స్వభావం తనకి ఆ చిన్న వయసులోనే ఉండేదని. ఆపవయ్యా నీ నేరేషన్, పెళ్లి ఫొటోస్ మాదిరి. ఇక్కడి నుంచి నేనేదో చెప్తాను అసలైన కథ. ఈ కథలో హీరో తమిళ హీరో, తెలుగు హీరోలే కొంచెం న్యాచురాలిటీ మిక్స్ అయి ఉంటుంది. ఇప్పుడే హీరోదో ఎంట్రన్స్. నీ పేరేంటో నీకు తెలుసునా? మాకు తెలుసు. నీకున్న సమస్య ఏంటో తెలుసునా? మాకు తెలుసు. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నేను జీవితంలో అనుకున్నది సాధించేంత వరకు ఏ అమ్మాయికి నా జీవితంలో చోట్లేదు. షార్ట్ ఫిల్మ్కి అమ్మాయి దొరకలేదు నడచగా ఎదవెక్కవరింగ నువ్వేనా? వీడియోలో వేరియేషన్స్ మీరు చూసినట్లయితే మీకు నిజంగానే పిచ్చెక్కుద్ది. అందుకే వీడి జీవితంలో ఎగ్జామ్కి 3 రోజుల క్రితం 30 రోజుల తర్వాత ఏం జరిగిందో చెప్తాం. అందులో మొదటి రోజు ఒకసారి ఆగండి. వాడు రాత్రి అత్తరందని సినిమా చూస్తాడు. ఆ సినిమా సంబంధించిన పాటలు కానీ మాటలు కానీ సినిమా పేర్లు కానీ వినడం అనుకో, వాడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లో ఎంటర్ అయిపోతాడు. అంటే ఏంటి? ఇప్పుడు పర్సనాలిటీకి పవన్ కళ్యాణా? ఇక్కడ పర్సనాలిటీ సంబంధం లేదు, పర్ఫార్మెన్స్తో సంబంధం ఉంది. అరే చెప్పాను కదరా సైలెంట్లో పెట్టమని. ఇప్పుడు వాడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్లో ఎంటర్ అయిపోతాడు. అనుడు ఇంకే వాడు ఎంటర్ అయిపోయాడు. గగనపు వీధి వీడి వలస వండిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం. సార్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ సార్. హలో, వస్తాను, పాస్ అయ్యి వస్తాను. అప్పటిదాకా బతికి ఆవిడ మాట నిలబెట్టుకోమన్నా. ఒక్క అవకాశం. పొద్దున్న వెళ్ళిపోతాడు పిల్లవాడు, ఆపనరా. ఎక్కడికి వెళ్తున్నావురా?
లైబ్రరీకి కట్టిపోతే ఎంత ఫైన్ వేస్తారు? 150. ఏటీఎంలో ఎంత ఉంది? 1500. మొత్తం ఇచ్చే. అంత డబ్బు హ్యాండిల్ చేయలేడా సార్? సది పిన్ నెంబర్ కార్డు ఇచ్చింది ఆడైతే పిన్ నెంబర్ నన్ను ఎడితే విడిరా. నువ్వు చెప్పింది కరెక్టే, ఇక్కడ ఎంత డబ్బు మెయింటైన్ చేయలేడు కానీ ఈ 500 తీసుకుని బిర్యానీ తిని పైన కట్టి సినిమాకి వెళ్ళు యాషల్ ఇస్తున్నాడు యాషల్. వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే అతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం అతని నయనం. ప్రాణరుణ బంధముల తరుగును పుడమిగ నిలుపుటె తన గుణం. నేను ఆల్రెడీ ఓ యూనిట్ చదివాను కదరా. సెమ్కు 100 రోజులు లేదురా, ఒక్కరోజు ఉంది. చదవకపోతే ఫెయిల్ అవుతావు. దా. ఎరా ఏంటండి నిద్ర మోదీ తీసుకొచ్చి సార్? ఆ లెజెండ్ బెనిఫిట్కి వెళ్ళాలి. మీరు పాల్గొనలేరా? నాస్పూర్ వెళ్ళాలి. ఇంకే మీ క్యారెక్టర్స్ మీకు తెలిసినట్టేగా. అందుకేనా ఆ టవల్? మరేంటి మరి అంత సైలెంట్గా ఉన్నాడు? సింహం సిచ్యువేషన్ వస్తే వచ్చేస్తుంది. సిచ్యువేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాడు. హేరామని మెంటోడు సప్లై చేయాల్సి వచ్చినాయి కదా, కనీసం ల్యాబ్స్ అని పాస్ అయ్యాడా? ఎంట్లో అనమాకరా బాబు, ఆడు క్యారెక్టర్లో ఉన్నాడు. ఒకసారి కనుక ఆడు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకో, మనం తగులుకోవాల్సి వచ్చింది. మనం తగులుకుంటే మాత్రం పిచ్చి తగ్గిపోద్ది ఏంటి? కనీసం తగ్గపోయినా పెరగకుండా ఉండిద్దిరా, డాక్టర్ అలా చేయమన్నాడు. అరే మణి, సప్లై రిజల్ట్స్ వచ్చినాయిరా. మీ వాడు అన్నీ పాస్, ల్యాబ్లో కూడా ఫుల్. ఇలాగే రెగ్యులర్ వచ్చుంటే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. రెగ్యులర్ ఆగిపోవడానికి ఎవరి కారణమో కానీ ఈ మాత్రం చాలా మావాడు ఎంటర్ అవుతానికి. ఎగ్జామ్ రాయలేదని ధైర్యమా, ల్యాబ్ సరిగ్గా చేయలేని నమ్మకమా? నేను ఏ క్యారెక్టర్లో ఉన్నా నేను చేయాల్సిన కర్తవ్యం నాకు ఇక్కడ ఉంటుంది. ఒకడు మంచి కోరి ఒక మాట చెబితే 10 మందిలో అయినా తలదించుకుంటా, చెడు కోరి చెబితే 10 మందిలో వాడిని పాతేస్తా. చెప్పండి వాడికి, ఇంటర్నల్ అయినా ఎక్స్టర్నల్ అయినా, రెగ్యులర్ అయినా సప్లై అయినా, ఇన్విజిలేటర్ స్ట్రిక్ట్ అయినా లూజ్ అయినా, నేను దిగనంత వరకే. నా క్యాలిక్యులేషన్స్ ఉండవు, అబ్జర్వేషన్స్ ఉండవు, మోడల్ గ్రాఫ్స్ ఉండవు, ప్రికాషన్స్ ఉండవు. Once I step in, history repeats. He's a legend. He's a legend. He's a legend. He's a legend. He's a legend.
సిచ్యువేషన్ సంబంధం లేకుండా సాంగ్ వేసుకొచ్చేస్తున్నారేంటి? హెచ్ఓడికి ఆడు ఎగ్జామ్ చీట్ చేసి రాశాడని అబద్ధం చెప్పాడు కదా, ఎవడాడు? అదే ఆ జిత్తుగాడు. అయితే వాడు అబద్ధం చెప్పాడని నిజం హెచ్ఓడికి చెప్పి సస్పెండ్ అలా చేశాడు. అందుకే మన చూపు మీద ఉన్నాడు. లెజెండ్ వదిలి మొదలైంది పదండి. అజిత్ గడితో ఎందుకురా, వాడు అసలే మెంటలోడు. వాడికి పిచ్చి లేగాలేమో, నాకు 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది. అన్ని సబ్జెక్ట్ లేకపోతే అప్పుడు తెలుస్తుంది. రూటు రెగ్యులర్ స్టూడెంట్స్ ముందు వదమని, సప్లీ స్టూడెంట్స్ ముందు కాదు. అందరూ ఫస్ట్ యూనిట్ చదివారా? అయ్యా, పీడీసీ ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్స్టర్నల్ గారు వచ్చారంట, వారిని రమ్మంటారా? లేదు, మనమే వెళ్దాం. ఫ్రెండ్స్ని మనం వాడుకోవాలి కానీ వాళ్ళ కోసం మనం గొడవపడకూడదు. జెంటీ నుంచి ఎక్స్టర్నల్ వచ్చాడు, అని కొంచెం సమర్థిస్తే మార్కులు. నీ పోస్ట్ ఏంటి? సిఆర్, డ్యూటీ ఏంటి? క్లాస్ రిప్రజెంటేటివ్. మరి బ్రోకర్ పనులేంట్రా? సిఆర్ని కొట్టడం ఏంటయ్యా? అతనేమన్నా నీ పని మనిషా? లీడర్, క్లాస్ లీడర్. పెద్ద వస్తుంది పాయింట్ రా. జితేంద్ర వాళ్ళ ల్యాబ్ రాయల్. రాయుడు రాయనివ్వను. నెక్స్ట్. నా బ్యాక్గ్రౌండ్ తెలిసి దీనికి తడిసిపోద్ది. తడిసిపోతుందా? నాకా? మీకు బీచ్గా చెప్తా వినండి. అక్కడ కెరటానికి ఎదురుగుండా పరిగెడుతున్నాడు. కెరటం వచ్చి తడిపిలిపోయింది. తిన్నేమంటారు? ఇదే కథ మరోలా చెప్తా వినండి. ఒకడు కెరటాన్ని దూరంగా పరిగెడుతున్నాడు. కెరటం వచ్చి తడిపిలిపోయింది. తిన్నేమంటారు? ఈ కథలో కెరటం ఎవరో తెలుసా? నేనే. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే తడుచుద్ది, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే తడుచుద్ది. బహుశా నా కెపాసిటీ తెలియక నువ్వు మాట్లాడుతున్నావేమో. కెపాసిటీ నీదా? నీ తలరాతను డిసైడ్ చేసి జెయింట్ ఓడిచ్చి శాలరీ, నా తలరాతను డిసైడ్ చేసి నా ఒంట్లో ఉన్న క్యాలరీ. నీకు ఈ ప్రాబ్లం ప్రైమరీ, నాకు సెకండరీ. ఇదే ల్యాబ్లో జితేంద్ర తీసుకొచ్చి సిస్టమ్ ముందు కూర్చోబెడతా. సిస్టమ్ కాదు కదా, క్వశ్చన్ పేపర్ షీట్ కూడా ముట్టుకునేవను. రే, నువ్వు అరిస్తే నీ అపార్ట్మెంట్ వాళ్ళు వణుకుతారేమో, నేను అరిస్తే డిపార్ట్మెంట్ మొత్తం వణుకుద్ది. వీడేమో అటు ఇటు తిప్పేస్తున్నాడు, ఈ సబ్జెక్ట్ ఇద్దే భయం అవుతుంది. ఏమవుద్దో ఏంటో. దేనికి భయపడకూడదు, కోర్ సబ్జెక్ట్కి అసలు భయపడకూడదు. నీకు ఈ డీపీ ఉన్నాడురా, ప్రాణం పోయినా ఫెయిల్ కానిస్తానా? దీనమ్మ సబ్జెక్ట్ చదివింది కాస్త గుర్తుంది కాస్త అర్థం కాదు. ఈ సబ్జెక్ట్ వదిలేసుకోవడం బెస్టర్ బాబు. ఆగరా రాఘవయ్య గారు, అయ్యా, సబ్జెక్ట్ కష్టంగా ఉంది వదిలేద్దామంటున్నాడు. సరే వదిలేద్దాం. నెక్స్ట్ సెమ్ కన్నా పాస్ అవుతాడని రాసివ్వమనండి. అది నా చేతిలో ఎలా ఉంది? మరి ఎవరి చేతిలో ఉంటుంది? జేఎన్టీ గారి చేతిలో ఉంది. మరి వాళ్ళు రాసిన తర్వాత నోటీస్ వచ్చేయడమేట్రా? నోటీస్ వచ్చేయడమేంటి? ఎన్నిసార్లు పిల్లలు వేసుకుంటాడా దాడిష్టం. ఫ్రెండ్ని కాపాడుకోవడంలో తప్పులేదు, అది ధర్మం. కానీ ఫ్రెండ్స్ చదువుతూ డిస్కరేజ్ చేయకూడదు, అది తప్పు. అందుకే కొట్టాను. నువ్వు ఫోటో దిగడానికి క్యామ్ కావాలి, దాన్ని అప్లోడ్ చేయడానికి నెట్ కావాలి, టైంపాస్కి సాంగ్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి. కానీ ఇవన్నీ కనిపెట్టడానికి కారణమైన టెక్నాలజీ వద్దే? నువ్వు డిజైన్ చేయవు సర్క్యూట్. టెక్నాలజీ అంటే అవసరం కాదురా, టెక్నాలజీ అంటే ధైర్యం. ఒక్కొక్కసారి తప్పుగా ఆ కొట్టడం ఏమిట్రా? వాడి క్యూరిటీ ఏమో కానీ మా సెక్యూరిటీ పోయేలా ఉంది. నువ్వు వాడిని బయట పంపిస్తావా మేము పంపించావా? ఇక సెలవు. ఎంత జరిగినా ఫ్రెండ్స్ తిట్టారన్న ఫ్రస్ట్రేషన్లో వన్ సినిమా, ఎలా ఉంటుందని ఎగ్జైట్మెంట్లో ఇంద్రుడి సినిమా, సెకండ్ షో చూశాడు. ఈ 2 సినిమాలు చూసిన మనోడు ఏ హెయిర్ స్టైల్ తీశాడు,
ఏ డ్రెస్సింగ్ కోడ్ యూస్ చేశాడు, ఎలా ఎగ్జామ్స్ రాశాడు ఇప్పుడు చూద్దాం. Last 5 minutes. ఎగ్జామ్ ఎలా రాసారా? ఎలా రాజమేంట్రా, నేను అన్నారైనా స్పెషల్గా ఎగ్జామ్స్ పడతాయి. స్ట్రైక్స్ వల్ల ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. పోస్ట్పోన్ అవడం ఏంట్రా? ఇప్పుడే మార్క్స్ నేను కౌంట్ చేసుకున్నాను. కౌంట్ చేసావా? చూపి. ఓహో, నువ్వు ఎగ్జామ్ రాసినట్టు మార్క్స్ కౌంట్ చేసినట్టు ఊహించుకుంటున్నావా? ఊహించుకుని చాలే, వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్. ఎరా ఎగ్జామ్ రాసావు? నాకు మెంబర్ ప్రాబ్లం నాతో ఆడుకో. ఇప్పుడే కదా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎగ్జామ్ జరగలేదు. నేనా? మరి ఇదేంటి, నేను రాసిన పేపర్ విత్ డేట్. నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోయింది. దేవుడు నాకు ఒక్కడికి ఎందుకు ఇచ్చాడు ఈ ఊహించిన చేత అర్థం కావట్లేదు. ఓహో, నేను ఇందాక వచ్చినట్టు ఎగ్జామ్ జరగలేదని చెప్పినట్టు పేపర్ అయిపోయినట్టు ఊహించుకున్నాను అనమాట. సరే పేపర్ ఎగిరిపోయింది నేను చెప్పలేదు. డాక్టర్ చెప్పాడు ఆలోచిస్తే నీకు మెమరీ పవర్ పెరిగిద్దని. సరే కానీ సినిమా కదందా, ఇంటికి వెళ్దా? బాగుంది కదా సినిమా. ఒరే ఆల్రెడీ ఒకసారి చూసావు కదరా. సర్లే, వన్ సినిమా ఒకసారి చూస్తే ఇలా తయారయ్యో, ఇంగ్లీష్ సినిమా మళ్ళీ చూస్తాను అన్ను. ఏమైందో దుర్యోధన, నీ సందేహం నాకు అర్థమైనది. ప్రస్తుతం ఇతను ఏ క్యారెక్టర్లో ఉన్నాడనేగా. ఇతని సమస్య తెలుసుకున్న తల్లిదండ్రులు ఇతన్ని సినిమా కాదు కదా, వీడియో క్లిప్ కూడా చూడనివ్వరు. కనుక ఇంకా ఇంద్రుడు వన్ను మిక్స్ అయ్యి అలాగే ఉన్నాడు. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. హలో, ఎక్కడున్నా? బాస్కెట్బాల్ కోర్ట్లోనా? సరే వస్తున్నా.
క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అనుకున్నా నువ్వు ఎంటర్ అయ్యావని. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి నీకు చూసావా? ఒక సబ్జెక్ట్ పోయింది. పోయిందా? ఈసారి 1 కాదు, వెళ్ళిన సెప్షన్ చూడు. సబ్జెక్ట్ కాదు, సెమ్ అయిపోద్ది. ఇంకోసారి ఏరియాలో పెట్టావనుకో బాబాయ్, వీడికి ఇంద్రుడు పోనిస్తాడు. ఇప్పుడు ఎలా? లే నీకున్న మెమరీ ప్రాబ్లంకి మామూలు సినిమాలు చూస్తేనే భయం వేసింది. అటువంటిది మెంటల్ డిజార్డర్ సినిమాలు ఎందుకు బాబు? ఒక సబ్జెక్ట్కి ఏం అయిపోదు. అన్నీ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఏం పొడి చేస్తలేదు. తెలిసి ఒక తప్పు జరిగితే దానికి రాతాంత చేస్తుంది. నీకు తెలుసో తప్పు చేసావు, తెలియకుండా ఇంకో తప్పు చేసావు. ఏంటిది? నీకున్న మెమరీ ప్రాబ్లంతో నీ హాల్ టికెట్ ప్లేస్లో నువ్వు హాల్ టికెట్ నెంబర్ వేసావు. అందుకే నీకు ఆగిపోయిన ఎగ్జామ్ నాకు కూడా ఆగిపోయింది. నా వల్ల నీకు చెడు జరిగిందని తెలిసి కూడా నాతో ఎలా ఉన్నారా? నీ చుట్టూ ఉండే వాళ్ళు నీ మీద భయంతోనో కోపంతోనో నేను అపార్థం చేసుకోవచ్చు. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ మీద బాధతోనో బాధ్యతతోనో నీ పక్కన ఉన్నాను. అందుకే నువ్వు ఏ క్యారెక్టర్లోనో సపోర్టింగ్ క్యారెక్టర్ కింద యాక్ట్ చేశావు. నా కోసం ఇంత చేసి నీకు ఒక్క విషయంలో న్యాయం చేస్తాను. నేను ఇక్కడి నుంచి ఏ సినిమాలో చూడను. నువ్వు చూడకున్నాను అనుకో, నువ్వు చూసిన లాస్ట్ సినిమా 1 ఇందులోనే ఉంటావు. నువ్వు ఎక్కడ పడిపోతే అక్కడ నేను రాలేను. కాబట్టి నేను కొన్ని సినిమాలు చెప్తాను, అవే చూడు. రాంగ్ పాపులర్మే కాదు, శేఖర్ కమలాయ్. సెంటిమెంటా? మనకు వర్కౌట్ అవ్వదు. ఎక్కడ బయలుదేరుతున్నావు? పెళ్ళికి వెళ్తున్నాను. సర్లే కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నారా బాబు? నీకు కాదురా, డబ్బులు లేవు. అకౌంట్ నెంబరు ఎలాగో వదిలే. గొప్పడురా బాబు. రాత్రి సీతం సినిమా చూసావేంటి? ఎలాగో నువ్వు మా దారిలోకి రావట్లేదు కదా, అందుకే నేను ఈ దారిలోకి వస్తున్నా. వీడి పిచ్చి తగ్గాలంటే సినిమాలు చూడమని ఆపేయాలి, సినిమాలు తీయడమని ఆపేయాలి. ఇవి రెండే జరగవు. సో వీడి ఇంతకీ కథ అంతా ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారా? నేనే. కారణం మీకు తెలిసిందే. రాత్రి ఆటోగ్రాఫ్ సీట్ మెమరీ సినిమా చూశాను. ఇంటర్వ్యూ ఉందంటే నా ఫ్రెండ్ ఈ సినిమా చూడమన్నాడు. నిజానికి ఆడికి ఎలిజిబిలిటీ లేదు. నా వల్ల ఆడికి ఆగిపోయిన సబ్జెక్టు ఇంకా అవ్వలేదు. ఇంత జరిగిన వాడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అదిగో మాటలోనే వచ్చాడు. సారీరా, ఆ సచిన్గడ్ వల్ల పెన్ డ్రైవ్ మారిపోయింది. అందుకే నువ్వు ఆడవారి మాటలకి అద్దాలు వేరేలే చూడాలైతే ఆటోగ్రాఫ్ సీట్ మెమరీస్ చూసావు. అందుకే నీకు అదంతా నువ్వే చెప్పుకుంటున్నావు. సర్లే, దీంట్లో రెజ్యూమే ఉంది, సినిమా కూడా ఉంది. బాగా ప్రిపేర్. రిటర్న్ టెస్ట్కి ఏం కావాలి చెప్పరా? ఇవన్నీ ఎందుకు? అలా కాదురా, నాకు ఎలాగో ఛాన్స్ రాలేదు. కొంచెం గట్టిగా ట్రై చేయి, నీ జాబ్ వచ్చేస్తుంది. సారీలో అన్నీ ఎందుకు కానీ నన్నుగా చూసి నాకంటూ ఉన్న ఏకైక ఫ్రెండ్ నీ మాట కాకపోతే ఎవరి మాట ఏంటని చెప్పు. సర్లే, ఆల్ ది బెస్ట్. నువ్వు జాబ్ కొడతావు నమ్మకం నాకుంది. ఓహో, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు జాబ్కి సెలెక్ట్ అయినట్టు ఊహించుకుంటున్నావా? ప్రేమ ఎయిర్టెల్ లాంటిది, అన్నీ లిమిటెడ్. కానీ స్నేహం యూనినార్ లాంటిది, అన్లిమిటెడ్. మీ లైఫ్ డ్యూయల్ సిమ్ అయితే యు ఆర్ ద లక్కీ వన్. మీ చుట్టూ ఉన్న వారిలో లోపం ఉంటే ప్రేమతో దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ కోపంతో దూరం పెట్టద్దు. అర్థం చేసుకునే మనస్తత్వానికి, స్వార్థం లేని స్నేహానికి ఈ చిత్రం అంకితం. Cinema
సినిమా సినిమా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ రాజ్ కుమార్ ఎంతో మంది వచ్చారండి అంతా సినిమా మహిమా 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 కృష్ణుడి నవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా స్వర్గము నవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా కృష్ణుడి నవ్వడు చూశాడు కృష్ణానగరే మామ కృష్ణానగరే మామ సినిమాలే లైఫుర మామ లైఫ్ అంతా సినిమా మామ ఎటు చూసిన కథలే మామ కొడతేరని కలలే మామ పని ఉంటే మస్తుర మామ లేదంటే పస్తులు మామ. యాక్షన్. స్టడీ స్టడీ. రండి. స్టడీ. యాక్షన్. అంతా ఓకే కానీ లైబ్రరీకి వెళ్ళాలి. అప్పుడు 2 మార్కులు ఉన్నాయి. యాక్షన్. సర్లే కానీ పంజాబ్ బెడ్డించుకుంటుంది సార్ నీకు సరిగ్గా నవకరాకనిచ్చి ఆల్కొండ పోతుంది పాపం. తగ్గిపోయింది. నువ్వు చెప్పేస్తావేంటి? చెప్పరా. నేను ఏ క్యారెక్టర్ ఉన్నాను నేను చేయాల్సిన కర్తవ్యం నాకు ఎక్కడ ఉంటుంది. ఎక్కడ ఎత్తండ్రా ఇక సెలవు. అందుకే నువ్వు ఏ క్యారెక్టర్లో ఉన్నా సపోర్టింగ్ క్యారెక్టర్ కింద యాక్ట్ చేశాను. కొరత వీడియో కెమెరా మ్యాన్ బాగుందా? యాక్షన్. నా వల్ల మీకు చెడు జరిగిందని తెలుసుకోవడం నాతో ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం నువ్వు